తన దాహం తీర్చుకోవాలంటే ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి, అవునా కదా? లేదా అలా దాహం వేసినప్పుడు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు దాగి వచ్చేస్తే సరిపోతుంది. కడవెత్తుకొని ఎందుకు వచ్చింది? నా దాహమే కాదు, మా ఇంటి వారి దాహం కూడా తీరాలి. బాధ్యత కలిగిన అమ్మాయి. నా దాహమే కాదు, మా ఇంటి వారి దాహం కూడా తీరాలి. గుణవతుకున్న లక్షణం ఏంటో తెలుసా? తన ఇంటి వారి కొరకు ఆహార పదార్థములు సిద్ధము చేయి. గుణవతి పెళ్లి కాకమునిపే గుణవతి ఎలా ఉంటుందో మనకు చెబుతున్నాడు. ఎలా ఉంటుందో చూడాలి అంటే చరిత్రను తవ్వితే ఈ రోజుకి ఈ తరగతిలో మనకు రిబక్క కనబడుతుంది. ఆహానికి నీళ్ళు అడుగుతున్నప్పుడు సాటైన వారికి, ముక్కు ముఖం తెలియని వారికి వెనక ముందు ఆలోచించకన్నా దాహము అనగా నీళ్ళు ఇస్తుంది. ఏ ఎండవాల పడొచ్చిందో, ఏ టైంలో వచ్చిందో ఏమో తెలియదు. అంత రద్దీగా ఉన్న ఆ బావి దగ్గర ఈమె నీళ్ళు అడిగితే, మా ఖాళీ లేదండి, ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఐదు ఎడతాడు అనలా. నీళ్ళు తాగుతావయ్యా అని నీళ్ళు ఇచ్చింది. ఇంకా ఎంత మంచిదో అమ్మాయి ఎలా నిర్ణయించో తెలుసా? మొదట తనకి దాహం అడిగాడు, తర్వాత తన జీవులకు దాహం అడగలేదు. అబ్జర్వ్ చేయండి. తనకు నీళ్ళు అనుకోండి, ఆ అబ్బాయి లేదా అబ్బాయి కూడా కదా, ఆ పెద్ద ఆయనకి నీళ్ళు అనుకోండి, ఆ పెద్ద ఆయనకి నీళ్ళు ఈ బాటిల్ నుంచి చనిపోతాయి ఒకవేళ విపరీతంగా దాహం వేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ పెట్టేది ఎవరికో తెలుసా? ఒక్క నిమిషం. నెక్స్ట్ వాటర్ పెట్టేది ఎవరికో తెలుసా? ఒంటికి కాదు, ఒంట్లకి. ఒక ఒంటి ఎన్ని నీళ్ళు తాగేస్తుంది తెలుసా? అది ఎవడుందే బాప్తిజం తోటి అన్ని తాగేస్తుంది. ఎడారిలో బతికే జీవులేటో తెలుసా? మీరు అడుగు చూడండి. ఎడారిలో నీళ్ళు దొరకలేదు అనుకోండి, ఒంటిని చంపేసి లోన నీళ్ళ తిత్తుంటుంది. దానికి అన్ని నీళ్ళు దాచుకుంటుంది లోపల ఇన్ని నెలల కన్నా. అది అస్తమాలు నీళ్ళు తాగదు, కొన్ని రోజులకి నీళ్ళు తాగేస్తుంది, అంత నిల్వ చేసుకుంటుంది. అలాంటి నిల్వ చేసుకున్న నీళ్లు తప్పని పరిస్థితులు ఆ ఒంటిని చంపేసి లోనున్న నీళ్ళు తీసుకుని తాగి బతికిన ఎడారి జీవితపులు ఎన్ని ఉంటాయో, అరేబియా ఎడారులు కానీ ఎన్నో ఎడారుల్లో ఒంటి అన్ని నీళ్ళు తాగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని ఒంట్లకు పెడుతుందో తెలుసా? ఏమో ఎన్ని తీసుకొచ్చాడో అన్ని ఒంట్లన్నిటికీ ఆయన అడక్క మునిపే. నిజానికి మనం అయితే పంపదీసి ఒంట్లకు కానీ నీళ్ళు పెట్టమంటాడో మనం ముందే తప్పించేసుకుంటాం. అక్కడ ఏం చేయాలి తెలుసా? మీరు బావనగానే వెరీ స్టైలిష్ బావ అనుకోకండి, అది కడవనగానే మీరు ఎవరో ఊహించుకోకండి, కడవ మీద కడవ అది కాదు. ఆ బావి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ బావులు, అది మిడిల్ ఆసియా బావులు. అక్కడున్న బావులు పూర్వం బావులు ఉండేవి, గుర్తుందో లేదో? పెద్ద బావులుండి చుట్టూ ఇలా రాయిలు ఉండేవి, గుర్తుందా? కిందకి దిగడానికి ఇందులో ఉండదు, కిందకి దిగడానికి రాయిలు ఉంటాయి. ఆ రాయిలు దిగుతూ 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 కిందికి వెళ్ళి మరలా పైకి ఎక్కొచ్చి ఇన్ని ఒంట్లకి నీళ్ళు, ఆవిడ నీళ్ళు పూర్వం తెచ్చేవారు. ఆ చెరువు దగ్గర నుంచి లేదా ఆ బావి దగ్గర నుంచి ఇంటికి తెచ్చేసరికి ఈ ముఖం వికారం అయిపోయి ఆ టైంలో ఎవరన్నా ఏమంటే ఎలా అంటాం అను, చాలా సీరియస్ అవుతాం. ఇన్ని బిందులు ఎలా మోసింది ఆ తల్లి? పోనీ దేవుళ్ళకి ఏమన్నా మోస్తుందా మొక్కులు తీర్చుకోవడానికి? కాదు. కొంచెం ఓపిక ఎక్కడ మోయగలరు? దేవుళ్ళకి ఏమైనా మొక్కులు ఉంటే మోస్తారు, కానీ ఎవరికే కాదు. ఒక ఎవరో తెలియని వ్యక్తి, ముక్కు ముఖం తెలియని వ్యక్తికి వారి యొక్క జీవులకి నీళ్లు పెట్టడానికి ఎంత కష్టపడుతుందంటే, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? గుణవతి. ఎట్లా మనం చెప్పగలం? ఎట్లా చెప్పగలం? సామెతల గ్రంథం ఒకసారి టచ్ చేద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన. నిజమే, ఆ ఊర్లో ఆమె కన్నా ఇంకా అలాంటి ఏంటంటారు, ఇక్కడ కొన్ని పదాలు ముత్యాలతో వాడారు కానీ కొన్ని డైమండ్స్కి ట్రాన్స్లేషన్ జరగాలి. నిజంగా ఆమె డైమండ్. ఎవరు? రెబెక్కా. ఇప్పుడు మరో వచనం సరిపోద్ది, 17వ వచనం, 31వ అధ్యాయం 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. గుణవతుకున్న క్వాలిటీ ఏంటట? చాలా బలమైన పనులు చేస్తుందట. నిజంగానే బలమైన పనులు చేస్తుంది. ఎవరు? రెబెక్కా. పురుషుడు పెట్టడమే అసాధ్యం, అన్ని జీవులకి నీళ్లు. అలాంటి బలమైన పని చేస్తుంది. ఎవరు? రెబెక్కా. ఈవిడికి తగిలించవచ్చు ఆలోచించకుండా. ట్యాగ్ ఏంటో తెలుసా? గుణవతి. గుణవతికి ఉండే లక్షణాలు ఎట్లా తెలుస్తాయంటే, ఎట్లా తెలిస్తే పాత సినిమాల్లో హీరోయిన్లా ఉంటుంది తెలియదు. అలా అనుకోకండి. గుణవతులు అనగానే
గుణవతులు అనగానే లక్షణాలు చూపిస్తున్నాడు. ఏమిటి ఆ లక్షణాల్లో ఒక లక్షణం అంటే ఆమె కష్టపడి బలమైన పనులు చేస్తుంది. అదే 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31 వచ్చిన చివరి మాట, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొని ఆడెను. ఎంత బాగుంది! చేసిన పనులను బట్టి ఆమెకు బహుమానం, ఆమెకు గోల్డ్ రింగ్స్ ఇచ్చాడు. అది బహుమానమే. ఇంకా గొప్ప బహుమానం ఏంటో తెలుసా? ఆమె చేస్తున్న ఉత్తమమైన పనులకు, సత్క్రియలకు గొప్ప బహుమానం ఏంటో తెలుసా? ఐజాక్, ఇసాక్. మంచి బహుమానం అండి. అమ్మాయి ఎంత ఆనెస్ట్గా ఉందో అలాంటి ఆనెస్ట్గా ఉన్న అబ్బాయిని ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా ఉండండి, మీరు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీకు దేవుడు చక్కటి సమూజ్యం ఇస్తాడు.